హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా వారికి కొంచెం టైం దొరికిందని త్వరగా వచ్చారనమాట వర్క్ నుంచి. సో ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, ఊరికే ఏముంటావు బయటికి రా, కాస్త చల్లగా ఉంటుంది అని అంటేను మెల్లిగా ట్రై చేసుకుంటూ బయటకు వచ్చాను. వస్తే మెల్లిగా వీల్ చైర్లో కూర్చొని అదంతా కొంచెం చల్లగాలికి అటు ఇటు తిరుగుదు అని చెప్పారు మా వారు. ఇంట్లో నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే ఇంట్లో ఉంటానన్నమాట. అందుకే ఊరికే ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టదా నీకు, రా బయటికి చల్లగా ఉంది, బయట చిలకల శబ్దం పిట్టల శబ్దం ఉంటుంది, చెట్లు ఉన్నాయి, కాస్త అంటే కొంచెం ట్రై చేస్తూ బయటకు వచ్చాను. తర్వాత మా వారు నన్ను లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టారు. తర్వాత అదంతా తిరిగి చాలా ఎంజాయ్ చేశాను. చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా రోజులైంది యూట్యూబ్ పెట్టి, కానీ సరిగ్గా వీడియోస్ పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తే నేను రోజు వీడియోస్ పెడతాను డైలీవి. నావి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ఎందుకంటే మనసు తోయట్లేదు, చాలా బాధగా ఉంటుంది. సో నాకు సపోర్ట్ చేశారనుకో, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటే ఏదన్నా ట్రై చేస్తూ ఉంటా వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అవే ఉంటుంది, అవి ఇత్తులు తెచ్చింది. పక్కవేంటి వంకాయ బాగా విరిగింది అనుకో, ఆకులు బాగా వస్తే నీడ బాగా వస్తుంది, ఆకులు రాలిపోతున్నాయి. సీజన్ బట్టి బండి తీయాలా? ఎడ పెట్టాలి కెమెరా మరి? అది చెట్టు కాడ పెడతాను, నువ్వు చూస్తాను, నేను పెడతా, రివర్స్ పెడతాడు. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మా వారు అడగంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం ఇంటి ముందట. అవును కదా, ఎండాకాలం ఉంటుందో పోతుందో చూడాలి. మొన్న 4 వర్షాలు పడ్డప్పుడు తీసుకొచ్చి పెట్టాము, చూడాలి. ఇదేమో గన్నేరు చెట్టు, గన్నేరు పూలు ఫుల్ వచ్చేసినాయి, అందుకని అన్ని కింద పడుతుంది. మేము వాడుకున్నాక, పూలు వాడుకున్నాక కూడా ఇంకా ఫుల్ అవుతుంది. బాగుంది. ఈ కింద అన్నీ మళ్ళీ తీసేస్తే బయట పడుతుంది. ఇదేమో మందార చెట్టు, ఎన్నిసార్లు పోయిందో, ఎన్నిసార్లు వచ్చిందో. ఇంకా నేల మీద పెడతా కానీ ఇంకా ఎడ్డికి వదిలేసినాం. ముద్ద మందారం చాలా బాగుంటుంది. ఆ బరువు, ఆ ఫ్లవర్ ఆ చెట్టుతో పడ్డాక కింద పడిపోతుంటుంది, అంత బాగా వస్తుంటుంది. 4 వర్షాలు పడినప్పటి నుంచి పచ్చగా చిగురు వచ్చింది. అప్పుడప్పుడు బియ్యం నీళ్ళు అవి ఇవన్నీ వేస్తూ ఉంటాం. ఇవాళ అది వేయాలి, బియ్యం నీళ్ళు తీసుకొచ్చేయాలి. ఫార్మేషన్ అయింది, ఫార్మేషన్ అయినా వాటర్ ఉన్నాయి, బియ్యం నీళ్ళు అవి వేయాలి. ఇది మామిడి చెట్టు, అది రాలిపోతున్నాయి చూడండి, ఇట్లా వేసేసి ఇంకా 2 పిందెలు కూడా ఉన్నాయి చూడండి. ఇట్లా పిందెలు వచ్చి పడిపోయాయి. మొన్న బాగా గాలి వచ్చింది, గాలికి పడిపోయాయి. ఆ చెట్టు కింద వేరే చెట్టు, ఆ మామిడి చెట్టు వేరేది, ఇది చిన్న బండి పెట్టింది. 3 years అవుతుంది. అప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు పిందెలు వచ్చేసి. ఈ గడ్డిలా ఉందేమో, అది ఓన్లీ చల్లదనం వాతావరణం ఉంటేనే వస్తుంది దాంట్లో. శీతాకాలం ఓన్లీ, చలికాలంలో అట్లా ఉంటాయి. మామిడి పళ్ళు వచ్చినాయి.
చేతితో పట్టుకుంటా. చిన్న చెట్టుకే మామిడికాయలు బాగా వచ్చాయన్నమాట. కానీ బాగా గాలి వాన అలా వచ్చేసరికి అన్నీ రాలిపోయాయి, కొన్ని మిగిలినాయి. నేను ఫోటోలు తీసాము, చూడండి ఎలా ఉన్నాయో. మై ఫేవరెట్ మల్లె చెట్టు. ఇటు ఇవ్వండి ఆ బకెట్ ఇట్లాగా. ఇది ఇది పప్పాయ చెట్టు. విత్తనం వేసి మంచిగా చూడండి మల్లె చెట్టు ఎంత బాగా వచ్చిందో. మల్లె చెట్టు గురించి, దాని ఫెర్టిలైజర్స్ గురించి పెట్టాను ఒక షార్ట్ వీడియో, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చదవట్లేదు ఇది నాకు. తైవాన్ జామ. ఒక నిమిషం ఇది అయితే చెప్పండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇది డబల్ మల్లె అంటారు మొక్క. ఎండాకాలం బాగా వస్తాయి. గుండు మల్లె, డబల్ మల్లె అంటారు. ఇది కింద కూడా ఎదురు వస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఈ ఎండాకాలం వస్తే వీటికి మంచిగా చాలా బాగా వస్తాయి. చిన్న మూరు అన్ని పూలు వస్తాయి దీనికి. అన్నీ వచ్చినాయి, నిండు కనిపిస్తుంది భలే. ఇదేమో తైవాన్ జామ చెట్టు. విత్తనం పడి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఏదో చూద్దాం ఏం చెట్టు అనేసరికి అది ఎంత బాగా పెరిగిపోయిందో. యాక్చువల్లీ ఇప్పుడు ఈ బకెట్ల నుంచి తీసి పక్కకు పెడదామంటే మల్లె చెట్టు ఉండిపోయింది, తైవాన్ చెట్టు అది రావట్లేదు, ఫిక్స్ అయిపోయింది బకెట్. అర్థం కావట్లేదు. ఇదేమో ఆనియన్. ఎల్లిపాయ వచ్చింది. ఎల్లిపాయ ఆనియన్ అనుకున్నాం. ఇది ఎల్లిపాయ వచ్చింది. తీసే టైంకి అయితే ఇది మొత్తం ఎండిపోతుంది, అప్పుడు తీయాలన్నమాట. ఇలాగ అయిపోతుంది మొత్తం, అప్పుడు తీయాలి. ఎల్లిపాయ చెట్టు ఇది. ఇప్పుడు దీంట్లో నుంచి టాస్క్ ఏంటంటే ఈ తైవాన్ చెట్టు తీయాలి. ఈ తైవాన్ చెట్టు తీయాలి అంటే ఇందులో వాటర్ మొత్తం పోసి మెత్త పడుతుంది. అప్పుడు నేను ఐడియా ఇచ్చాను మా వారికి, చేద్దామన్నారు. నేను బయటకు వచ్చినాక ఇవాళ వచ్చా కదా చేసుకోవాలి. నేను పడుతున్నా, నువ్వు అనుకుంటే ఎట్లా? ఇది కరివేపాకు చెట్టు. నేను 3 ఇయర్స్ నుంచి చూస్తాను. 3 ఇయర్స్ నుంచి తెచ్చి 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. ఇది ఇంతే ఉంటుంది, పెరగట్లేదు. తీసి నేల మీద పెట్టాలో తెలియట్లే. బకెట్లు అయితే చేంజ్ అయింది. 3వ బకెట్ 4వ బకెట్ చేంజ్ చేసి ఇంట్లో పెట్టాము. చిలకలాగా పెరుగుతుంది, ఆకులు అయితే ఇస్తుంది. ఇంతే ఉంది. అదా ఇంత తెచ్చాము, ఇంత కొంచెం పెరిగింది, అంతే ఉంది. ఇదేమో చిక్కుడుకాయ, హైబ్రిడ్ చిక్కుడుకాయ అన్నమాట. చాలా బాగా వస్తుంది, మమ్మీకి చాలా ఇష్టం, చాలా బాగుంది ఇది. అంటే వేయకపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది 3 ఇయర్స్ నుంచి వస్తుంది, సీజన్ బట్టి వస్తుంది పోతుంది. ఇదేమో తులసి చెట్టు బయట అయితే బాగా వస్తుంది. మాకు పూజ చేసుకునే కాడ రాదు, ఎంత బాగా వస్తుంది చూడండి. ఇట్లా ఎండినే తీసేస్తూ ఉంటే బాగా వస్తుంది. ఇట్లా హోల్ ఉన్న దాంట్లో ఏమైనా రాళ్ళు వేసి పెట్టాలి, లేకపోతే పాములు అవి ఇవి వస్తాయి. వేప చెట్టు చూడండి అంత బాగా వస్తుంది. ఒక నిమిషం కాంట్రాక్ట్ నుంచి మా ఇంటి ముందట బాగుంది అంతా. కానీ ఎక్కువ రాను నేను బయటికి, కుక్కలు ఉంటాయి. నాకు వీధికి ఎట్లా వస్తాయంటే మా వారు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడే వస్తాను నేను బయటికి. బట్ అక్కడ మినీ గార్డెన్, ఇదేమో మా ఇంటి ఎదురుగా అనమాట. చిన్న ప్లాట్ఫామ్ అనమాట ఇది. ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకేమో అక్కడ నేను అక్కడ పోతాను. కిందంతా ఇల్లు కట్ చేయాలండి, బండి మీద కారు మీద వాళ్ళకి ఎంత కలర్ పోతుంది. చేద్దాం, నేను ఉన్నప్పుడు చేస్తే అయిపోతుంది. నేను అన్నది ఇవి చూడండి. పొమ్మగానే చెట్టు ఎంత బాగా పెరిగింది. మాకు పోయిన సంవత్సరము ఎన్ని కాయలు ఇచ్చిందో అసలు ఆకే కనపడలేదు, మొత్తము కాయలు వచ్చినాయి. టమాటా చెట్టు వచ్చింది, టమాటాలు కూడా వచ్చినాయి. ఒక టమాటా వచ్చింది. ఇక్కడ అన్ని టమాటా చెట్లు. ఇక అలోవెరా చెట్టు అది తీసి పెట్టాలి గార్డెన్లో. బంతిపూల చెట్టు కూడా వేసాము. ఈ చిన్న ఇక ఇది కట్ చేయాలి. ఇక తీసేస్తే అగ్గ బండికి చూసుకో.
కట్ చేయడం వేరేది ఉంటాను కదా. ఇవన్నీ అందరికీ ఇచ్చేసాను. చిక్కుడుకాయ చెట్టు అన్నాను దీంట్లో పట్టు కర్రెంట్ చిక్కుడుకాయ చెట్టు కాయ తీసుకొని కొట్టుదాన్ని టెంపరీ చేయట్లేదు. రెండు ఉన్నాయి. ఏంటి కట్ చేస్తుంది ఇది రావట్లేదు, ఇది కట్ రావట్లేదు. అట్లా స్టార్ట్తో పట్టుకొచ్చాయి. ఇదో చిక్కుడు చెట్టు చాలా వచ్చింది. ఈ చిక్కుడుకాయలు ఎంత బాగుంటాయి, భలే టేస్ట్ ఉంటాయి. ఇది చూడండి, ఇలా వచ్చాయి చూడండి, భలే ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇది ఆర్గానిక్గా మేము పండించుకుంటున్నాం, మంచిగా వస్తున్నాయి. కాకరకాయ, ఇది ఒక కాకరకాయ చెట్టు. దీనికి మంచి దానికి తీగ కట్టండి. పప్పాయ చెట్టు వచ్చాయి. పప్పాయ చెట్టు ఇక్కడ అన్ని పూత వచ్చింది, లోపల 2 పండ్లు వచ్చింది. చల్లగా వస్తుంది గాలి, ఎంత బాగుందో చెట్ల దగ్గర కూర్చుంటారు. ఎండాకాలం బాగానే ఉంటుంది కానీ సాయంత్రం అయితే ఇక్కడ దోమలు వస్తాయి. ఈ చెట్లకు నీళ్ళు వస్తాయి, చెట్లు ఎక్కువ కదా, దోమలు ఎక్కువ వస్తాయి. ఒకసారి ఇవ్వండి. పుదీనా ఉరికే పెడితే వచ్చింది, ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా మంచిగా చెట్టు మీదకెళ్ళి తీసుకొని మనం వాడుకుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఎండాకాలం కదా, మజ్జిగలో వేసుకొని సూపర్ ఉంటుంది. అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడ, అట్లా ఫ్లవర్స్ అది అవి తులసమ్మలాగా ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలి. చూపి నేను పట్టుకుంటాను, మీరు తీయాలి. అక్కడ పప్పాయ కనిపిస్తుంది కదా, అది 2 ఉన్నాయి. అవి తీయడానికి మా వారు అది కింద పడ్డది. అలర్ట్గా లేను నేను, మా వారు తీసేశారు అప్పుడు. అది ఒక అవి పడ్డది, అందదని కర్రతోటి పైతోటి అంటే కింద పడ్డాయి. చాలా వచ్చినాయి, కొన్ని మా మమ్మీ మా డాడీ వాళ్ళకి కూడా ఇచ్చాము. బాగుంటుంది, ఇంత తీయగా ఉంటాయి మా చెట్టువి.
ఇట్లా కాకుండా ఏదైనా స్టూల్ అన్నా ఏదైనా వేసుకొని తీయాలి, కింద పడితే పగులుతాయి పట్టి. కడగాలి, ఆ పాలు అది ఉండకూడదు, కడిగి పెట్టాలి. ఇవి ఇవి చిక్కుడుకాయలు కూడా తీద్దాం అంటే ఇవాళ వేరే కర్రీ చేసాం, మళ్ళీ తర్వాత అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు మనం వండుకుంటాం అప్పుడే తీసుకుంటాం. 4 ఉన్నాయి కదా, ఇంకా కొన్ని పెరిగితే ఓ 1/2 కిలో లాగా అయితే అప్పుడు తీసుకోవచ్చు. ఇంకొన్ని రోజులు వస్తే లేతగా ఉన్నాయి, లేతగా ఉన్నవి కర్రీ బాగుంటాయి. కూరగాయలు ఏవైనా టేస్ట్ ఉంటాయి, ఇంకా మనకి తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. ఇది మా మినీ గార్డెన్, నాకు చాలా ఇష్టమైన గార్డెన్. నాకు అగ్రికల్చర్ అన్నా, గార్డెనింగ్ అన్నా, చెట్లు పొలాలు అంటే చాలా ఇష్టం. ఆ వెదర్ కూడా చాలా ఇష్టం. ఏమో ఇవి తులసి, ఇవి ఏం చెట్టు మీరే చెప్పండి. నేను మా వారేమో తులసి కాదంటున్నా, నేను తులసి అన్నా. తులసిలో రకాలు ఇవి గింజలు పెడుతున్నారు మా వారు. ఇక్కడ ఎదురుగా పెట్టకండి, చీదర అవుతుంది. లోపలికి పోయి పెట్టండి, అటు లోపలికి. ఇదేమో మునగ గింజలు అండి ఇవి. ఇవి మునక్కాడ గింజలు అనమాట. ఎండబెట్టాము, మంచి దొడ్డుగా ఉన్నాయని. ఇదిగోండి, ఇట్లా తెచ్చినప్పుడు ఇంత లావు ఉన్న గింజలు తెచ్చుకోవాలి. మనం తెచ్చుకొని ఇట్లా ఎండబెట్టుకోవాలి, ఆ గింజలే పెట్టాలి. మీరు నాకు చపాతీ చేయకుండా చేస్తాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మునక్కాడ గింజలు ఇవి తులసి గోడకని పెట్టు, గోడకని పెడితేనే మంచిగా వస్తాయి. ఎడ్జ్కి ఎదురుగా పెట్టదు. దీంట్లో సీతారామ దాంట్లో వేస్తారు, ఆకులు వేస్తారు. ఇవి సీతారాముల కళ్యాణం దాంట్లో నేను గోడకి వేయమన్నా. అంటే ఏమవుతుంది అంటే ఇవి ఎక్కువ నిండుగా పెరిగి వెనకాల మళ్ళీ చీదలు అవుతుంది. ఇదైతే గోడకి అనుకో, ఫ్రంట్ అంతా ఖాళీ ఉంటుంది. బెదిరి అక్కడ పడతా ఎప్పుడగలుగుతుంది, పెడతావు మన అక్కడ పెట్టు. మీరు పెట్టండి, ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెడితే పెరిగినాక అక్కడ పెట్టాలి. ఇక్కడ అట్లా అంటావా? పెరగలేదు, అదైతే గోడకే పెట్టాలి. నేను తీయనా? గింజ కూడా వచ్చిందండి, ఇది కూడా పెడతా. 2 వేసి పెట్టాలా? పెట్టాను అని పెట్టు. 3 పెడుతున్నాను, ఇంకొంచెం తీస్తా. నా టాలెంట్ అంతా తీసి చూపిస్తా. చేయండి. కోడి చూస్తూ ఇది మెంతం కూర వస్తుంది చూడు, ఇక్కడ కూడా వచ్చింది. పుదీనా అది సారీ పుదీనా, మిరప చెట్లు. ఇది ఇక ప్రొమగానట్ ఏర్లు బయటకు వస్తున్నాయి. పెట్టు చాలు. ఇక ఎందుకంటే కింద కోసుకుపోతుంది. చిక్కుడుకాయలు కూడా పెట్టండి. పెట్టుకోవాలని ఆశ, కానీ స్థలం మాత్రం తక్కువ కదండి. ఏం చేద్దాం, ఫ్యూచర్లో అన్నా చూద్దాం. అది అక్కడ చిక్కుడుకాయ పడ్డాయి చూడండి, అవి కూడా పెట్టండి, గింజలు వస్తాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టదు, ఒక పద్ధతి ప్రకారం పెడితే మంచిగా ఉంటుంది. ఒక ప్లేస్లో ఏడ ఖాళీ స్థలం దొరికితే ఆడ పెట్టినాం అనుకో, ఆలు వచ్చింది, ఆలు ఎప్పుడో పెట్టింది వచ్చింది. మరి దగ్గరికి జూమ్లో పెట్టకండి, దూరంలో. ఇది మునక్కాడ గింజలు ఇట్లా మంచి చూసుకొని మనము తెచ్చుకోవాలి. లావుగా ఉన్నాయి తెచ్చుకొని ఎండబెట్టుకొని పెట్టుకుంటే అవే విత్తనాలు అంటారు. ఇట్లా పెట్టుకొని చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇవి ఏంటంటే మొలకొచ్చిన తర్వాత వేరే ప్లేస్లో పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకోవాలి. మొలకొచ్చే వరకు కొంచెం నీడ ప్లేస్లో, షేడ్ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చేతితో పెట్టాలి, అది నువ్వు దాంట్లో. కానీ ఏదేమైనా
కంపల్సరీ మనము చెట్లు పెంచుకోవాలి, ప్రతి ఒక్కరు చెట్లు పెంచుకోవాలి, ఆర్గానిక్ పండించుకోవాలి. ఎందుకంటే మనకు లెసన్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాము, కూరగాయలు లేక, ఏదైనా తినడానికి ఏమీ లేక. అదే మనము మన ఇంట్లో ఉన్న చిన్న స్థలంలో టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకుని ఉంటే కనీసం టమాటా పచ్చిమిరపకాయ అన్నా స్టవ్ మీద వేపుకొని, పొయ్యి మీద వేపుకొని తిన్నా ఒక రకంగా వెళ్ళిపోతుంది. సో ఆర్గానిక్గా పండించుకోవాలి ఏవైనా. సీతాఫల చెట్ట ఇది ఎక్కడ? ఓకే, వచ్చింది కదా, అక్కడ పెట్టుదాం. కొంచెం వాతావరణం చల్లబడ్డప్పుడు పెట్టాలి, వేడిగా ఉన్నాడు పెడితే ఏంటంటే మళ్ళీ నేలకు పట్టుకోవన్నమాట. ఇక్కడ కూడా పూత వచ్చింది చూడండి, అది పప్పాయ. అది మీరు ఏం చేస్తారంటే పైకి ఎక్కి స్టాండ్ తోటి మెల్లగా పైకి ఆ పండ్ల దాకా పంపించండి. జాగ్రత్త చుట్టూ పిట్టల అరుపులు. చాలీ అంతగా చేస్తాం. ఇంకా అయిపోయింది, సాయంత్రం అయిపోయింది అన్నమాట. చాలాసేపు ఉన్నాను, ఇంకా ఎక్కువసేపు కూర్చోలేనని చెప్పి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకా అది చెత్త అదంతా ఉంది, కొంచెం ఉంది, అదంతా ఊడ్చేసాను. ఇంకా సాయంత్రం అయింది, పిల్లలందరూ వస్తున్నారు. మా ఇంటి ముందర చాలా పెద్ద పార్క్ ఉంటుంది అనమాట, ఆడుకోవడానికి వస్తుంటారు, కొంతమంది వాకింగ్ చేయడానికి వస్తుంటారు. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోదామని గబగబా ఇంకా అదంతా ఊడ్చేసాను. ఇంకా లాస్ట్గా అదంతా తిరిగేసి ఒక్కసారి ఇంకా అంతా తిరిగి లోపలికి వెళ్ళిపోయాను అనమాట. వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎంకరేజ్ చేయండి, మంచి మంచి వీడియోలు చేస్తాను. ఎలాంటి వీడియోలు కూడా చేయాలో కూడా చెప్పండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.